ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కాసేపట్లో నిసార్ శాటిలైట్ ను ప్రయోగించనున్నారు. షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నిసార్ నింగిలోకి దూసుకెళ్లనుంది. జిఎస్ఎల్వి F-16 రాకెట్ నుంచి శాటిలైట్ ను ప్రయోగిస్తున్నారు. ప్రయోగం తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. 2393 కేజీల బరువు ఉన్న నిసార్ మిషన్ను ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టారు. ప్రయోగం నుంచి ప్రత్యక్షంగా చూసేందుకు షార్లోనే 2 రోజులుగా ఇస్రో, నాసా, అమెరికన్ సైంటిస్టులు ఉన్నారు. అటు నిసార్ శాటిలైట్ అడవులు, పర్వతాలు, మంచు ప్రాంతాలు సహా జలవనరులు, పంటలపై రీసెర్చ్ చేయనుంది. ప్రతిష్టాత్మక నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా 13,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని URSCలో శాటిలైట్ను రూపొందించారు. ఈ ఉపగ్రహంతో భూమికి సంబంధించిన సమాచారాన్ని మొత్తంగా సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో భూమి మొత్తాన్ని 12 రోజుల్లో స్కాన్ చేయవచ్చు. ఇది భూమికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన రీతిలో చిత్రాలను అందించనుంది. ఈ ప్రయోగాన్ని భారత్, అమెరికా మధ్య స్పేస్ కోఆపరేషన్లో చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. निसार అంటే नासा इसरो सिंथेटिक अपर्चर राडार। इस तरह संवर्धित प्रणोद के साथ यान लगभग 400 सेकंड में 780 किलोमीटर की ऊंचाई प्राप्त कर चुका होगा और सापेक्ष गति 4.57 किलोमीटर प्रति सेकंड। इसके पश्चात क्रायोचरण को पुनः सामान्य प्रणोद के लिए कार्यशील किया जाएगा और फिर ఈ ఉపగ్రహం బరువు సుమారు 2800 కిలోలుగా ఉంది. ఈ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ ను ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ ను నాసా రూపొందించాయి. ఈ 2 రాడార్లు కలిసి 12 మీటర్ల వ్యాసం గల రిఫ్లెక్టర్ యాంటీనాను కలిగి ఉంటాయి. ప్రయోగంలో నాసా కీలక పరికరాలను అందజేసింది. ఇంజనీరింగ్ పేలోడ్స్, పేలోడ్ డేటా సబ్ సిస్టమ్, హై రేట్ సైన్స్ డౌన్లింక్ వ్యవస్థ, GPS రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్లను పంపింది నాసా. 4.8 seconds ahead of T0 so that their nominal thrust can be ascertained before igniting the booster. Liftoff coincides with the ignition of S-139, also called as GS-1 at T0. నిసార్ ఉపగ్రహం నుంచి పొందే అధిక రిజల్యూషన్ డేటాతో భారతదేశ తీర ప్రాంతాల పర్యవేక్షణ చేస్తుంది. డెల్టా ప్రాంతాల్లో వార్షిక భౌగోళిక మార్పుల అధ్యయనం చేస్తుంది. సముద్రంపై మంచు కదలికల పరిశీలన చేస్తుంది. అంటార్కిటిక్ పోలార్ స్టేషన్ల చుట్టూ ఉన్న సముద్రాల మీద ఉండే లక్షణాల పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, జీవ వైవిధ్యం, భూగర్భ జలాలు, సముద్ర మట్టం పెరుగుదల సహా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులను పర్యవేక్షిస్తుంది ఈ నిసార్. The dense atmosphere would have cleared. Since the need for thermal shielding and aerodynamic shape is no longer significant, the payload fairing is jettisoned. Closed loop guidance also is initiated. At this point of time in the mission, the launch vehicle would have acquired 2.1 kilometers per second relative velocity. For the present mission, the burn time for GS2 is 140 seconds. It is separated 4 minutes 53 seconds into the flight. The third stage is the cryogenic upper stage, which plays a significant role in the mission. Its high specific impulse together with a long burn time of more than 13 minutes, it adds tremendous relative velocity to the launch vehicle. The CUS operation adds 376.55 kilometers in altitude for the time mark and increases relative velocity from 3.5 kilometers per second to 7.5 kilometers per second. An operational philosophy unique to the GSLV F-16 NISAR mission is that CUS stage is operated by 11% for the duration of 405 seconds. About 11 minutes into flight, the cryogenic upper stage shuts down. The satellite NISAR is separated and injected into an altitude of 745.5 kilometers with a relative velocity of 7.57 kilometers per second. Minus 25 seconds. We are mere 25 seconds from the launch. All movies open. Minus 20 seconds. सभी दर्शक हमारे साथ बने रहिए। सर्वप्रथम T-4.8 सेकंड्स पर L-40s का प्रज्वलन हम देखेंगे। 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. All L-40 engines generating nominal thrust. S-139 motor ignited. 5 seconds. That's a magnificent of the GSLV F-16 NISAR mission.
The deafening roar of GSLV and beautiful 15 seconds. silhouette brightening the Sriharikota sky. जी हाँ, अभी आपने देखा चारों L40 First stage तथा फोर performance बूस्टर normal. S139 का सफल प्रज्वलन 25 seconds. और GSLV F16 का उत्थापन द्वितीय प्रमोचन मंच से, और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ। हम यहाँ कंपन महसूस कर पा रहे हैं मिशन नियंत्रण केंद्र पर। The first stage of GSLV with S139 solid core motor and 4 L40 liquid strap-ons thrusting together. 7,800 kilonewton cumulative thrust. First stage performance normal. Char1 is in main auto. The day of launch Plus wind 1 biasing minute. program that is fed into the onboard computers helped the rocket to Char veer 2 is through in the main auto. atmosphere with minimal aerodynamic loads. प्रथम चरण का कोर बूस्टर लगभग 100 सेकेंड्स तक प्रज्वलित रहेगा तथा L40 चरण 150 सेकेंड तक प्रज्वलित रहकर शांत हो जाएंगे। तत्पश्चात इसे यान से पृथक कर दिया जाएगा। वर्तमान में सभी तंत्र सामान्य निष्पादन करते हुए और यान अपने अपेक्षित पथ का अनुकरण करता हुआ First जा stage रहा है। performance normal. Currently, the rocket is in open loop guidance.